వెల్కమ్ బ్యాక్ టు అవర్ మీరు చూస్తున్నారు కేస్ గేమర్. ఈరోజు ఒక వీడియో ఏంటంటే ఈరోజు మైకల్ రైడర్ మోడల్ సీజన్ 1 ఎపిసోడ్ నెంబర్ గుర్తులేదు 6 అనుకుంటా. ఈరోజు 6 కాదు మామ 4 or 5. సరే మీకు ఎపిసోడ్ నెంబర్ పెడతా కాబట్టి చూసేయండి. సో ఈరోజు ఏం చెప్పబోతున్నామంటే సిటీ దగ్గర ఒక బైక్ అయితే తీసుకున్నా, పల్సర్ అయితే తీసుకున్నాను అన్నమాట. హెల్మెట్ కూడా అయితే ఉంది మన దగ్గర, అయితే హెల్మెట్ అయితే పెట్టేసాడు. ఇప్పుడు మనం స్టీలింగ్ అయితే చేయబోతాం అన్నమాట. ఒక బైక్ని బ్లాక్ కలర్ నంబర్ ఉన్న వీట్ ఇంజన్తో పాటు వచ్చేసింది. దాన్ని ఇప్పుడు స్టీల్ అయితే చేద్దాం. సెక్యూరిటీ ఉందని తెలుసు, నువ్వు డాగ్లో ఉన్నాయని కూడా తెలుసు. మా ఇక్కడే ఉంది మా. ఓకే మనం కరవకుండా ఉంటే చాలు. ఓకే ఒక లేవు మా ఇటు పోయినట్టుంది. అబ్బా బ్లాక్ బ్యూటీ నో, దీని పేల్చాలా లేకపోతే రిస్క్ అయింది మళ్ళీ. సిజే పేలిపోయిన సిజే ఎక్కువ స్పీడ్ ఇచ్చేదని చెప్పాను. లేకపోతే చూసుకున్నాడు డబ్బులు ఇచ్చేద్దాం. నేను కొనేస్తే డబ్బులు పోద్ది. ఓయ్ ఓరే ఒక సూపర్ మైడ్ అయితే తీసుకుందాం. దీన్ని స్టీల్ చేసుకెళ్ళి మన సిజికిద్దాం. తిగే మామ. దీన్ని అమ్మితే మినిమం మనకైతే వస్తాయి మామ, వస్తాయి మామ. 1 కోటి రూపాయల వరకు వస్తాయి మామ. బ్రేక్ వేయాలి మామ, లేకపోతే చచ్చిపోతాము మామ. పాటలు కూడిపోయినా పర్లేదు మామ. సెకండ్ హ్యాండ్లే మామ. దీన్ని అయితే మళ్ళీ అయితే బిగిస్తాను మామ. ఎందుకంటే ఇది టాప్ స్పీడ్ అయితే అన్లాక్ చేయలే, ఇంకా వీచు కదా టాప్ స్పీడ్ అయితే అన్లాక్ చేయాలి. అందుకే దీన్ని ఒకసారి ట్రైల్ వేద్దామని చెప్పి స్పీడ్ ట్రైల్ అయితే చేస్తున్నాం. సెక్యూరిటీ పర్సన్లో కూడా ఇదంతా నాట్ బ్యాడ్ అనమాట. సరే బ్యాడ్ నాట్ బ్యాడ్ కాదు. ఇక్కడైతే ఆపేసి అయితే మనమైతే దీనికైతే బిల్డింగ్ అయితే పెట్టించేద్దాం. చాలా మామ 3 స్టార్ వాంటర్ లెవెల్స్ పడినాయి మామ. పోలీసులు అయితే వస్తారు మామ. మనమైతే దీన్ని అయితే తీసుకెళ్ళిపోవాలి మామ, లేకపోతే పోలీసులు వస్తారు మామ. అదిగోండి మామ, పోలీసులు వచ్చేది మన కోసమే మామ. తర్వాత చూసుకుందాం. మనమైతే ఫస్ట్ మనం బతుకుండాలి. కార్ రిపేర్ అయితే తర్వాత చేపిద్దాం. ఫస్ట్ మనం బతుకుండాలా, మెయిన్ అది గుర్తుపెట్టుకోవాలి. మనం కారు తర్వాత చేయించుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బతుకుండాలా. తొందరగా కదలు. ఓకే అక్కడైతే మెకానిక్ అయితే మ్యాక్ చూపిస్తారులే. ఊరేడు పోవాలా. ఓకే పోలీస్ టీగే వీటు కదా. సప్ప పడిచేస్తాను. తేలా గప్తా ఫస్ట్ మనం పోలీసులు దొరుకుంటుండలా వచ్చేసా మామ. ఇక్కడ మేమైతే అమ్మేది. ఓకే మనకి హ్యాంగ్ కావాలి, మనకి హ్యాంగ్ కాకుండా అయితే చూసుకోవాలి. ఫస్ట్ అయితే మనం అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరి తర్వాత. ఓకే తుత్తరగా మళ్ళీ షూట్ చేస్తారు. తుత్తరగా ఏది దాక్కోవాలి మామ, లేకపోతే పోలీసులు వచ్చేసారు మామ. త్వరగా అయితే వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి గాయ్స్. ఓకే నేనేం చేయకుండా కూడా అంటే స్పీడ్కి వెళ్ళి దేనికైనా గుద్దితే సీట్ బెల్ట్ వేసుకోవట్లేదు మనం అన్నాడు. దేనికన్నా ఇలా గుద్దితే పని అయిపోతుంది. ఇప్పుడు చేస్తాడు చూడండి బయటికి. అలా V2 ఇంజన్ తప్ప ఇచ్చేస్తున్నాం బండిని అయితే గాయ్స్. పోలీసులు చూసారు ఎలా పడుతున్నారు మన వెనకాల. ఇక్కడే గైస్ మనమైతే అమ్మేయాల్సిందే కాబట్టి ఇక్కడైతే మెకానిక్ అయితే పిలిపిద్దాం. అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూలతో దాచుకుందాం. మనమైతే ఇక్కడ దారలేదు.
ఇక్కడ దాచుకుందాం కాసేపు. అంత తర్వాత మెకానికర్ కూడా వచ్చి బాగు చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ మెకానికర్ ఇక్కడే ఉంటాడు అన్నమాట. ఇక్కడే మనం ఏదైనా నమ్మారనుకుంటే పాత బండ్లు గట్ట అండర్ గ్రౌండ్ బండ్లు మొత్తం ఇక్కడే చేయాల్సిందే. సరే ఆగండి, పోలీస్ కేసులు ఏ రాకుండా. మెకానికర్ మొత్తం అయింది, వెళ్ళిపోతాం కూడా అయిపోయింది. పోలీసులు గట్ట వస్తే ఇలా నుంచి ఇలా ఆ స్ట్రైట్ గొడవ అయితే ఇట్లా పెట్టుకుంటున్నా, స్ట్రైట్ ఇలా గుడేయచ్చు. ఈ పోలీసులు రావట్లా. ఏ వరకు ఇక్కడైతే ఉండరు మామ, మళ్ళీ అయితే మీకైతే తర్వాత అయితే కలుస్తాను మామ. కొంచెం అయితే ఇక్కడైతే ఉందాం మామ. ఓకే 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 షుష్ 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 అమ్మా. సో గైజ్ ఓకే పంపం ఇంకా అవ్వలేదురా. హ్యాండ్ ఓవర్ చేసి మనం వెళ్ళిపోతా ట్రై చేద్దాం. ఇక్కడ హ్యాండ్ ఓవర్ అయితే చేయాల్సింది ఓకే. ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది మామ. ఇదంతా పార్కింగ్ ఏరియా కాదురా అన్నమాకండి. పోయినాయి కేసులు పోయినాయి. ఇక్కడ పెడదాం, అందరికి పెడేద్దాం. వద్దులే ఎన్నాళ్ళ వేసుకున్న వేసాం అనుకోండి, ఒకటి కాని రాదు. దిగిపోయి మన బండి అయితే తెప్పించుకుని అయితే వెళ్ళిపోదామా. మన బండి అయితే తెప్పిద్దాం ఒకటి గైస్. మన బట్టలు కూడా అయితే మార్పించేద్దాం ఆగండి. బ్యాక్ టు ఫేస్. ఓయ్ జోబ్స్ ఇచ్చిపోతున్నాయి. ఉన్నంత డబ్బులు అయితే తీసుకుని వెళ్ళిపోదాం. డబ్బులు అడదాం ఆగండి. అక్కడ అడుగుదాం మా ఊరు లోపలికి వెళ్ళేసరికి వస్తారా. వచ్చిండయా ఫోన్లోకి వచ్చిండాలి. గైస్ వచ్చినాయి గైస్. వెళ్ళిపోతా ఉంది గాయస్. మామూలు గాయస్ అక్కడ నుంచి అయితే దూకిస్తే వెళ్తుందా. లెట్స్ సీ యూ. వెళ్ళిపోయింది. టీగో అంటే టీగో అంటే టీగో. ఓకే మాల్ సూపర్ మాల్ అల్లల్ల గుంతల్లో. మైక్లో అయితే బండి అయితే లిఫ్ట్ అయితే చేసాడు. ఓకే హెల్మెట్ అయితే పెట్టా. స్లో. శాతగాని నా కొడుకులు టీగో జగాయచ్చు. మనకైతే ఫోన్పే అయితే డబ్బులు అయితే వచ్చేసినాయి. 2 crores అయితే అన్నా. నేను 3 crores అయితే ఇచ్చాడు బ్రో. సరే నేను 3 crores అన్నా 2 crores అయితే ఇచ్చాడు బుర్ర. వచ్చే ఎపిసోడ్లో కూడా ఇలా ఏదైనా దొంగల మీద చేద్దాం. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఇంకోటైతే పోలీస్ స్టేషన్లో అయితే ఉందట. పోలీస్ స్టేషన్కి అయితే వచ్చిందనమాట.
అవునైతే దాని స్టీల్ ఇది చేద్దాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి స్టీల్ చేయడం అంటే చాలా పెద్ద మ్యాటర్ అనే అని అర్థం. లచ్చి అది చేద్దాం. త్వరగా అయితే అక్కడికి వెళ్ళిపోయి మనమైతే అక్కడికి వెళ్ళేది మళ్ళీ అయితే కలుద్దాం. కాబట్టి ఇక్కడ ఏదైనా మళ్ళీ ఒక కొత్త పని తీసుకోవాలి, లేకపోతే బాబు రిస్క్ అయిపోద్ది. ఇక్కడ కూడా బట్టలు మంచి చేసుకుంటే పని అయిపోద్ది. నిజంగా పొద్దురా ఏదైనా ఒక బైక్ అయితే తీసుకుందామా. ఏ బైక్ తీసుకుందాం పద్దరా, మమ్మీని చెప్పొద్దురా. ఈ బైక్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను పద్దరా. ఇదేందనా అంటే అని అడగొద్దండి నేను. గైస్ ట్రక్ వచ్చింది గైస్ ట్రక్ ఏమన్నది గైస్. ఓకే అమ్మ గాయస్ అనేది అడిగా చేసింది. ఎందుకు దీన్ని బై చేశానంటే మనం కొట్టేసి మొత్తం దీనిలో పెట్టుకోం, తర్వాత ఒకేసారి అమ్మితే చాలా డబ్బులు వచ్చింది. కాబట్టి దీన్ని సీక్రెట్గా ఉంచాలి. కాబట్టి అయితే కలర్ మార్చాలి. సిజే మనం కలర్ మార్చాలంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షోరూమ్ కాదు, మన బెన్నీ దగ్గరికి వెళ్ళాలి. బెన్నీ గ్యారేజ్కి వెళ్ళి కలర్ అయితే మార్చాలి. పాతోడే బ్రో తెలవదు కదా. ఓకే పెట్టించారు బ్రో, ఎగిరిచ్చే బ్రో, దుంకిచ్చే దుంకదు ఇది. ఓకే గాయ్స్ నా ఓకే పోలీస్ స్టేషన్లో ఉందంట, జాగ్రత్తగా వెళ్ళాలి డోర్ రాకుండా. తీసుకొచ్చినవి మొత్తం అక్కడైతే పెడదాం. సీజీ దగ్గర నుంచి అయితే ప్లస్ సెట్ మామ దొరికితే ఇక్కడ సెట్. ఇప్పుడు ఇంకేం ఎక్కిలేదు కాబట్టి బయట పెడదాం. ఓకే టీకే తర్వాత అయితే మనం అయితే బండి అయితే తెచ్చుకొని అయితే చూద్దాం. ఫస్ట్ సిజే దగ్గర నుంచి ఒక బండి తీసుకుందాం. సిజే ఏ బండి తీసుకుని సిజే? ఈ బైక్ అయితే ఎప్పటి నుంచో నేనైతే తీసుకొని అడుగుతున్నా, అందుకే ఎప్పుడైతే తీసే దీన్ని. అందుకే ఈ బైక్ అయితే నచ్చలేదు అందాం అనుకునే, నచ్చింది కాబట్టి దీన్ని అయితే వెళ్ళిపోదామా. టీగో నేను విక్తా బండి వేసుకుని అయితే ఓకే డ్రెస్ మార్చుకోవాలి కదా, మార్చేసుకున్నాం. ఎంతసేపు అంటప్ప ద్వారా మార్చేసుకున్నాం. గాయస్ అయిపోయింది గాయస్, డ్రెస్ అయితే మార్చడం అయితే అయిపోయింది. ఓకే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్దాం. ఏ బైక్ కొందో చూద్దాం. వచ్చే మావా బైక్ వచ్చేసి ఈ డ్రోన్ బైక్ స్టీల్ సెటప్ ఉంటుంది. పోలీసులు దేకట్లా మనకే బెస్ట్గా బ్రో, దేకపోతే చూసుకోలేదు అట్ట. అరే నా కార్ రా, అరే నా ట్రక్ రా. వేడే మినిట్ సీసీ తీసుకెళ్ళిపోయాడు అంటాడు. తనకే పనులు ఉంటాయి కదా, చెప్పలా తీసుకెళ్ళొద్దురా బాబు అని చెప్తాం. ఈరోజు చాలా బైక్లు ఎత్తుకేద్దాం. కొంతకాలం కిందట నేను ఇంకా చెప్పడకూడదు, కోఆపరేటివ్ పడతాదిలే. ఓకే సేఫ్లీ ల్యాండ్ అయితే చేసేద్దాం. ఫస్ట్ రోజు కాబట్టి బండి అయితే పార్కేజ్ చేద్దాం. చెమ్మక్ చెల్లో చెడు దుమ్మంతరు దూకి చచ్చిపోతా. ఓకే గాయస్ మావాడు తేడాగాడు కాబట్టి అలా సౌండ్ వేస్తూ ఉంటాడు. ఓకే ఇప్పుడు మళ్ళీ మనం అయితే ఇంకో బైక్ అయితే తీసుకుని అయితే వెళ్దాం. ఆ బైక్ వచ్చేసి ఏం తీసుకుందాం?
2000 కుడితే ఈ కార్ అయితే వచ్చింది. ఈ కార్ అయితే రేట్ ఎక్కువ కాబట్టి దీన్ని అమ్మేద్దాం. వద్దు మనకి డబ్బులు కట్ అయిపోతూ ఉంటాయి. ఇలా పేరు చెప్తే ఏమవుతాను అంటే సీజీకి అలా పేరు చెప్తే ఫరక్ పడదు, ఎందుకంటే తన దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కాబట్టి. 5 సున్నాలు కొడితే ఏమొచ్చింది అని అయితే అనుకుంటుండా. కాకపోతే ఇది కొడితే నాకు తెలిసి ఒక డుగటి అయితే వచ్చింది, ఆడి అయితే వచ్చింది కదా. ఈ ఆడి కార్ అయితే వేసుకొని అయితే వెళ్దాం, ఎందుకంటే డౌట్ రాకుండా. ఎయిర్పోర్ట్లో ఉందన్నమాట ఇది బైక్ వచ్చేసి. నెక్స్ట్ కారు ఏ కారు నాకైతే తెలీదు, అది ఇప్పుడు మనం ఆల్రెడీ తీసాం. అది ఆ కారే, కాకపోతే అది RGB మోడల్ అన్నమాట అని అంటారు అనుకోమొకటి. ఓకే మామూస్, మమ్మీతో లోపలికి వెళ్ళి అయితే చూసాం. మామూస్ హాయ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. లవ్ యూ వచ్చే. మన ఆఫ్లైన్ లెజ్ బ్రో అయితే వచ్చాడు, మనతో పాటు ఉన్నాడు. ఇప్పుడు తరణ గైస్, మన ట్రక్ ఏది మామా? షెడ్కి వెళ్ళింది మామా, షెడ్కి వెళ్ళింది మామా. ఉంటాడు మామా, వానికి ఉంటుంది బాయ్స్ సరే జ్వరం తాళ బొమ్మలో తాడిపాక గుడి తింటాను నీవుడు కానీ నొంగబట్టి. ఓకే అప్పట్లో కాబట్టి బండిని సీజేని బ్రో లవ్ పెట్టద్దు బ్రో అన్న అంట. ఏ ఛాలెంజ్ చేయమంటారు? వస్తా ఉంటాయి మా అంటే జీటీపీ అలాంటి. ఓకే గైస్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మనకి 8th నుంచి పీసీలో అయితే ఆడతా, పీసీ ప్లేయర్ని అయితే. కెచ్చబాబు సారీ 10th మా చెప్తా, మర్చిపోయా. మన కారు ఎక్కడ నుంచి చెప్తా. కారు ఏది బ్రో? ఎక్కడెక్కడ ఉన్నారు, లొకేషన్ పంపించాడు బ్రో సీజే గడు. సరే మన టాపర్ చిమ్మి గడు. అదిగొండ గ్రీన్ కలర్. ఓకే ఇక్కడే సరే బా, మామూలు ప్లేస్ కాదుగా. అయితే ఐడెన్సీ కార్డ్ అయితే తీసుకున్నాను గైజ్. మీకు ఐడెన్సీ కావాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మైన్క్రాఫ్ట్లో ఫీఫీలో అర్థం కుదరదు కాబట్టి దీన్ని షేప్ లేకుండా ఎక్కేయాలి, లేకపోతే తేడా వచ్చేస్తే. ఈ ఒక్కరోజు అప్పుడు అదే మళ్ళీ రిపేర్ చేపిస్తా తీసుకెళ్ళి, ఏముండదు. ఇప్పుడు మన మెకానిక్కర్ని అయితే ఫోన్ చేసి బయట తెప్పించి దాని అయితే బాగా ఇది చూపిద్దామా? ఆ గుర్రు చూపిస్తా అలా అనేసి ఇది నొక్కేసి సారీ మామ వీడియోతో ఆన్ చేసి చూశారు కదా, అదనమాట రోజు జరిగేది. మీరు మరి లైక్లు చేస్తే మరి రిజల్ట్గా చేయాల్సి వస్తుంది. పీసీలు అయితే ఆడదాం అనుకున్నాను 10th నుంచి. మీరు సబ్స్క్రైబులు చేస్తే నేను ఆడతాను. ఎవరు లేట్ 7 రేపు పొద్దున్నే అయితే మనకైతే ఆర్డర్ అయితే వస్తుంది పీసీ. దాని సెటప్ తీసుకున్నప్పటికీ 10 అయితే అవుతుంది పీసీ. వాళ్ళు 7th కదా, నేను చేసేప్పటికి ఇది 7th అనమాట. ఇది ఎక్కడ తెస్తున్నాం అంటే ఇది మనకి ఒక వర్కర్ ఉన్నాడు అనమాట. వర్కర్ని అయితే అది ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్మేసారు అబ్బాయి అని అయితే చెప్పాను కదా. సీజన్ ఇంకా పెట్టారు అబ్బాయి, కింద వీడియో తెలిపరా కవితే అని చెప్పా. మన ప్రస్తుతానికి ఇదైతే అండర్ గ్రౌండ్ బేస్ కింద అయితే పెట్టుకున్నాం మనం. ఇక్కడైతే దాద్దాం బండిల్ని అన్నిటిని స్టీల్ చేసినాయి మొత్తం. ఇందాక స్టీల్ చేసిన అదైతే వచ్చేసింది కదా, అది ఓల్డేజ్లో కూడా దాకలేదు మామ దీన్ని. మనం ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, మరి తర్వాత కొన్నేమో అనుకునేది. మనం కొనే తినే పడే ఇక్కడైతే దింపేద్దామా? ఓకే పని పడిపోయింది నాకు పెద్ద ఆనందంగా. ఇంకా అన్నీ
ఇది మీ అందరికి తెలుసా తెలీదా? సిజే ఎవరికన్నా మన మామ చచ్చిపోతే నాకు సంబంధం లేదు. మామ చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు. ఓయ్ బెడ్స్ కొట్టింది. మొన్న కూడా అట్ట ఎగిరిపోయాడు మామ. ఓకే మామ, మన బండి అయితే తెప్పిద్దాం. మన బండి అయితే రాదు సరే, వేరే వాళ్ళ బండి అయితే వస్తుంది పరిస్థితి. మన బండితే కదా మామ, రాడలేదు మామ. సీజన్ అయితే చెప్తారు సరే. మన టవర్ మాయ ఈ బెన్నీ మాయ చెప్తాను. మాయా ఓ మాయా ప్రేమ కండి మాయా అని. సర్లేరు మాయా అంటాడేమో చూద్దాం. నాకు తెలుసు మామ. ఇప్పుడు రాదు అది. తెలిసిపడదు, అన్నీ వేవేని పర్వాలేదులే. గ్యారేజ్ కింద పెట్టిన కూడా వెళ్ళిపోతాయి. హూటిల్లు అని టిక్కు. ఓకే, ఇప్పుడైతే మనకైతే బండిలు చూసారు ఎన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన కింగ్ లీగ్ నుంచి అయితే వస్తున్నాయి అన్నమాట డబ్బులు. కింగ్ అయితే ఉంటాడు కదా. సో గైస్, రేపు వచ్చేసి ఇంకా ఒక స్పెషల్ డే వీడియో చెప్తాలే, ఆ వీడియోలో చెప్తాలే. సో చూసాం కదా, ఈ డబ్బులు మొత్తం ఏం చేస్తావు బ్రో అని అడిగితే నేను తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే బట్టలు మార్చేసుకోవాలి, లేకపోతే పోలీసులు తెలిసిపోద్ది. ఇప్పుడు మళ్ళీ స్టీల్ చేసేటప్పుడు కొంత పని అవ్వదు. తొందరగా తొందరగా బట్టలు మార్చుకునే చదువు తొందరగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బతికే ఉన్నాడు మళ్ళీ వన్స్ మోర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ టాటా సీ యూ. ఏది మామది సరే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ అని అయితే నేను చెప్పను మామ, ఎందుకంటే ఇంకా స్టోరీ ఉంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, మన మైకిల్ జిమ్మీకి ఏ గిఫ్ట్ ఇస్తాడు, లెట్స్ సీ. వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.